నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మొత్తం దేశ పర్యటన కింద అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి పనులకి శంకుస్థాపనలకి అంటూ కూడా దాదాపు 10 రోజుల్లో 12 రాష్ట్రాలు పర్యటనలు పెట్టుకున్నారు. అంటే దాదాపు ఇంకా లోక్సభ ఎన్నికల ప్రచారానికి బగులు స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఇంకో పక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, తర్వాత భారత్ న్యాయ జోడో యాత్ర అంటూ కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి. ప్రతిపక్షాలైన ఎస్పీ కానీ లేకపోతే అంతా ఇండియా ఎలియన్స్లోకి వచ్చినాయి. ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రం టీఎంసీ ఇంకా ఇండియా ఎలియన్స్లో ఉందా లేదా అన్నది ఇంకా వాడు ప్రకటించలేదు. ఎవరికి వాళ్ళు పొత్తులోకి వచ్చిన పార్టీలు ఉన్నాయి ఇండియా ఎలియన్స్లో, కొన్ని విడిగా పోటీ చేస్తామంటూ కూడా చెప్పారు. సో ఎన్డీఏ వర్సెస్ ఇండియా ఎలియన్స్గా ఉండబోతుంది రాబోయే లోక్సభ ఎన్నికలు 2024. చాలా సర్వేలు వచ్చినాయి దీనికి సంబంధించి. బీజేపీ ఎన్డీఏ టార్గెట్లు పెట్టుకునే బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏ 400 దాటాలని. కాంగ్రెస్ పార్టీ 2019 కన్నా కూడా ఈసారి రాహుల్ గాంధీ ఈ జోడో యాత్రలు, న్యాయ యాత్ర దీని ప్రకారం, అట్లాగే కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి మాకు లోక్సభలో సీట్లు పెరుగుతాయి 150 నుంచి 200 అంటూ కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా సర్వేలు వచ్చినాయి దీనికి సంబంధించి. లేటెస్ట్గా అయితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 23, 18 రోజులు చేశారు. దాదాపు 543 నియోజకవర్గాల్లో కూడా శాంపిల్స్ తీసుకున్నారు. 1,62,000 శాంపిల్స్ తీసుకున్నారు. అందులో మహిళలు అలాగే పురుషుల కింద 78, 80,000 కింద అట్లా స్ప్లిట్ చేసి తీసుకున్నారు. వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు మంగళవారం నాడు, సోమవారం రాత్రి రిలీజ్ చేశారు. అది ఒకసారి వీక్షకులకు షేర్ చేస్తాను. దాన్ని బట్టి అసలు బీజేపీ ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది, ఏ రాష్ట్రాల్లో, అట్లాగే కాంగ్రెస్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ గతంలో కంటే మెరుగుపడిందా, ఇదంతా కూడా ఒకసారి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళ సర్వే వీక్షకుల కోసం వాళ్ళు స్టేట్ వైజ్కి బ్రేకప్కి ఇచ్చారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 20 స్థానాలు ఉన్నాయి. వాళ్ళ లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీకి 15 వస్తున్నాయి, టీడీపీకి 10 వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం 2 ఉన్నాయి, 2 బీజేపీ గెలుచుకుంటుంది. అస్సాంలో 14 ఉన్నాయి, బీజేపీ 10, ఏజీపీ 1, యూపీపీఎల్ 1, కాంగ్రెస్ 1, ఏయుడిఎఫ్ 1. బీహార్ 40 ఉన్నాయి, అందులో బీజేపీ 17, జేడీయూ 12, ఆర్జేడీ 4, ఎల్జేపీ 3, ఆర్ఎల్జేపీ 1, హెచ్ఏఎం 1, ఆర్ఎల్ఎం 1, కాంగ్రెస్ 1. ఛత్తీస్గఢ్ 11 ఉన్నాయి, 11 స్థానాలు బీజేపీ 10, కాంగ్రెస్ 1. గోవా 2 ఉన్నాయి, 2 బీజేపీ. గుజరాత్ 26 ఉన్నాయి, 26కి 26 బీజేపీ స్వీప్ చేస్తోంది. హర్యానా టోటల్ 10 ఉన్నాయి, బీజేపీ 10 స్వీప్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ 4 ఉన్నాయి, 4 పార్లమెంటు స్థానాలు బీజేపీ స్వీప్ చేస్తోంది. జార్ఖండ్ 14 ఉన్నాయి, బీజేపీ 12, ఏజేఎస్యు 1, 2 కూడా పొత్తులో ఉన్నాయి అక్కడ, జేఎంఎం 1. కర్ణాటక 28 స్థానాలు, అందులో బీజేపీ 22, జేడీఎస్ 2, కాంగ్రెస్ 4. కేరళ 20 ఉన్నాయి, 20లో యూడీఎఫ్ 11, ఎల్డీఎఫ్ 6, బీజేపీ 3. ఇందులో బ్రేకప్లో చూసుకుంటే కాంగ్రెస్ కేరళలో 7 గెలుస్తుంది, సిపిఐఎం 4 గెలుస్తున్నాయి, బీజేపీ 3, సిపిఐ 1, కేసీఎం 1, ఐయుఎంఎల్ 2, ఆర్ఎస్పీ 1, అదర్స్ 1. మధ్యప్రదేశ్ 29 స్థానాలు ఉన్నాయి, 29కి 29 బీజేపీ స్వీప్. మహారాష్ట్ర 48 ఉన్నాయి, 48 స్థానాల్లో బీజేపీ 25, శివసేన యూబీటీ 8, ఎన్సీపీ అజిత్ పవార్ది 4, శివసేన షిండే వర్గం 6, ఎన్సీపీ శరద్ పవార్ది 3, కాంగ్రెస్ 2. మణిపూర్ 2 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 1, కాంగ్రెస్ 1. మేఘాలయ 2 ఉన్నాయి, ఎన్పీపీ 2 గెలుస్తుంది. మిజోరంలో 1 ఉంది, జెడ్పీఎం 1. నాగాల్యాండ్ 1 స్థానం ఎన్డీపీపీ గెలుచుకుంటుంది. ఒడిస్సాలో 21 ఉన్నాయి, బిజు జనతాదళ్ బీజేడీ 11, బీజేపీ 10. పంజాబ్లో 13 ఉన్నాయి, ఆప్ 6 గెలుస్తోంది ఇక్కడ, కాంగ్రెస్ 3, బీజేపీ 3, శిరోమణి అకాలీదళ్ ఎస్ఏడీ 1. రాజస్థాన్ 25, 25కి 25 బీజేపీ స్వీప్. సిక్కిం 1 ఉంది, ఎస్కేఎం గెలుస్తుంది 1. తమిళనాడు 39, అందులో డిఎంకే 20, ఏఐడిఎంకే 4, బీజేపీ 4, కాంగ్రెస్ 6, పీఎంకే 1, అదర్స్ 4. తెలంగాణ 17 స్థానాలు ఉన్నాయి, కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఏఐఎంఐఎం 1. త్రిపుర 2 ఉన్నాయి, బీజేపీ 2 గెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ మొత్తం 80 స్థానాలు ఉన్నాయి, 80 స్థానాల్లో బీజేపీ 74,
అపనాదల్ 2, ఆర్ఎల్డి 2, సమాజ్వాదీ పార్టీ 2. సో ఇక్కడ కాంగ్రెస్ అసలు ఖాతానే ఓపెన్ చేయట్లేదు. ఉత్తరాఖండ్ టోటల్ 5 ఉన్నాయి, బీజేపీ 5కి 5 గెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ 42 స్థానాలు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ 21, బీజేపీ 20, కాంగ్రెస్ 1. అండమాన్ నికోబార్ 1, బీజేపీ 1 గెలుస్తోంది. చండీగఢ్ 1 స్థానం బీజేపీ. దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ దియు 2 ఉన్నాయి, బీజేపీ 2కి 2 గెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ 5 ఉన్నాయి, బీజేపీ 2, జేకేఎన్సీ 3. లడక్ 1 స్థానమే ఉంది, బీజేపీ గెలుచుకుంటోంది. లక్షద్వీప్ 1 ఉంది, 1 కాంగ్రెస్ గెలుస్తోంది. ఢిల్లీ 7 స్థానాలు ఉన్నాయి, బీజేపీ స్వీప్ చేస్తోంది 7. పుదుచ్చేరి 1 ఉంది, 1 స్థానం బీజేపీ. ఈ మొత్తం మీద చూసుకుంటే 543 స్థానాల్లో ఎన్డీఏ 378 గెలుస్తుంది, ఇండియా ఎలియన్స్ 98, అదర్స్ టీఎంసీతో కలిపి 67 స్థానాలు. టీఎంసీ ఇంకా ఇండియా ఎలియన్స్లో లేదు కాబట్టి 67 స్థానాలు అదర్స్. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా దయనీయంగా ఉంది. 37 స్థానాలు మించి ఉండవంటూ చెప్తోంది ఇండియా టీబీసీఎన్ఎక్స్ ప్రొజెక్షన్. థ్యాంక్ యూ.